విజయవాడలో థార్ జీప్లతో ఇద్దరు యువకులు హంగామా సృష్టించిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థార్ నడిపిన రోహిత్ లింగమని బొల్లా ఓంకార్ కు డ్రగ్స్ ర్యాపిడ్ టెస్టులు చేశారు పడమట పోలీసులు. పట్టుబడ్డ నిందితులు బొల్లా ఓంకార్ డ్రగ్స్ సేవించినట్లు తేలింది. రక్త నమూనాలు పరీక్షించడంతో ఓంకార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. మరోవైపు లింగమనేని రోహిత్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో స్టెరాయిడ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను మరింత లోతుగా విచారిస్తున్నారు పడమట పోలీసులు. విజయవాడలో నిన్న రాత్రి సినిమా రేంజ్ సీన్స్ కనిపించాయి. ఇద్దరు యువకులు థార్ జీప్లతో ఢీకొట్టుకుంటూ రోడ్డుపై నానా బీభత్సం చేశారు. ఒక యువతి విషయంలో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. చివరికి థార్ జీప్లతో ఢీకొట్టుకున్నారు. రెండు కాళ్లు ధ్వంసమైనా సరే వెనక్కు తగ్గలేదు. ఆ తర్వాత రాడ్లతో జీప్లు ధ్వంసం చేసుకున్నారు. ఆ సీన్లు చూసి రోడ్డుపై వాహనదారులు ఉలిక్కిపడ్డారు. సీన్లోకి పోలీసులు ఎంటర్ అయ్యాక థార్ సిఎస్పీఎస్ కు చేరుకుంది. విజయవాడ తాడిగడప ప్రాంతానికి చెందిన లింగమనేని రోహిత్, విజయవాడ భారతీనగర్కు చెందిన బొల్లా ఓంకార్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. రోహిత్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఓంకార్ తండ్రితో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చూసుకుంటున్నాడు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా ఓ యువతి విషయంలో వివాదం మొదలైంది. ఓం రోహిత్ కు ఫోన్ చేసి ఎక్కడున్నావని ఆరా తీశాడు. అలా మెల్లగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను పడమట ఆర్ఆర్ గార్డెన్ హైటెన్షన్ రోడ్లో ఉన్నానని రోహిత్ చెప్పాడు. ఇద్దరి మధ్య సవాళ్లు కూడా నడిచాయి. నిన్న రాత్రి ఓం తన థార్ జీప్ తీసుకుని హైటెన్షన్ రోడ్డుకు వెళ్లాడు. అక్కడ రోహిత్ థార్ జీప్ ను ఢీకొట్టాడు. ఇద్దరు జీప్లను ఒకదానికొకటి ఢీకొట్టుకున్నారు. రెండు థార్ జీపులు అలా రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలియక జనాలు కంగారు పడ్డారు. ఆ రోడ్లో వాకింగ్ చేస్తున్న వారితో పాటు స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఆ తర్వాత ఇద్దరు రాడ్లతో జీప్ల అద్దాలు కూడా పగలగొట్టుకున్నారు. కొంతమంది స్థానికులు ఈ గొడవపై ఆ పక్కనే ఉన్న పట్టమట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి రావడంతో రోహిత్ తన జీప్ ను అక్కడే వదిలేసి పారిపోయాడు. పోలీసులు ఓంకార్ ను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి ప్రశ్నించారు. ఈ గొడవ జరిగిన సమయంలో ఓ యువతి కూడా అక్కడే ఓ జీప్ లో ఉంది. మరికొందరు యువకులు మరో జీప్ లో ఉన్నారు. చివరకు పారిపోయిన రోహిత్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.